కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జీ హరి బోల్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా ఛానల్కి స్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్, అదేవిధంగా ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. నా పేరు దేవరకొండ మురళీధర్, పేరు కడప అనుభవిస్తుంది. నా ఛానల్స్లోని వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ దగ్గర నేను కోరుకున్నటువంటి గొప్ప మద్దతు సపోర్ట్ ఏంటంటే నా ఛానల్స్కి సపోర్ట్ ఏమని కోరుతున్నాను. నా ఛానల్స్కి సపోర్ట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీరు ఏ వీడియో చూసినా సరే నా ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు. యూట్యూబ్లో సెర్చ్ చేసి చెక్ చేస్తుంటారు. సో టెంపుల్ దర్శన వీడియోస్ ఉన్నాయి, దాంట్లో నా ఛానల్ వీడియోస్ వస్తుంటాయి. నా ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అట్లీస్ట్ కనీసం ఇప్పుడే సరే ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఈ అపాయింట్మెంట్ అనేది కావాలి. సో ఈ వీడియో చూసినప్పుడైనా సరే మీరు దయచేసి వెంటనే ఈ వీడియో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కరికి మెసేజ్ రూపంలో వస్తుంది. అప్పుడు ఏ వీడియో కానీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. టెంపుల్ దర్శనం వీడియోస్ అదేవిధంగా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. సో అదేవిధంగా నేను గత 63 రోజుల నుంచి టెంపుల్ దర్శనయాత్ర చేస్తున్నాను. సైకిల్ మీద తిరుగుతూ దేవాలయ దర్శనయాత్ర చేస్తున్నాను. సో టెంపుల్ దర్శనయాత్ర బై సైకిల్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప టు బెంగళూరు, కంచి, మహాబలిపురం, చెన్నై, తిరుపతి, తిరుమల, కాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, అమరావతి, మంగళగిరి, విజయవాడ, సూర్యాపేట, ఇట్లా హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మళ్ళీ భద్రాచలం మీదుగా వరంగల్, భద్రాచలం మీదుగా మళ్ళీ విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, తర్వాత ఇంకోళ్ళు మీద ముప్పవరం, శ్రీకాకుళం, ఇంకోళ్ళు చూసుకుంటూ అంటే అది చీరాల తర్వాత ఇది జాండ్రపేట, వేటపాలెం, తర్వాత ముప్పవరం, సింగరకొండ, అద్దంకి. సో అట్లా ఆ విధంగా చూసుకుంటూ నెక్స్ట్ ఇట్లా ఒంగోలు అంటే మళ్ళీ రూట్ మారింది. మల్లవరం, అట్లా మల్లవరం డ్యాము, సో అక్కడ వెంకటేశ్వర దేవస్థానం, కాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు ఒంగోలు రూట్ మీద రూట్ మారింది. సో ఇట్లా ఒంగోలు, నెల్లూరు రూట్ మీద, నెల్లూరు నుంచి ఇంకా డైవర్ట్ అవుతుంది వేరే రూటు. సో మనం ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్ టు సెకండ్ ట్రిప్ అరుణాచల్. సో ఇక హైదరాబాద్ టు అరుణాచల్ ఇక్కడ టెంపుల్ దర్శనానికి అందరూ సహకరించాలనుకుంటున్నాను. హెల్ప్ చేయండి ప్లీజ్. సపోర్ట్ ఫర్ మై టెంపుల్ దర్శనాత్ర. అదేవిధంగా నా టెంపుల్ దర్శనాత్రని విజయం చేయండి. నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం అండి, కావలి. సో ఇట్లా మీరు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు, కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటప్పుడు టంగ్ రోడ్లో కనిపిస్తుంది మీకు. సుమారు కొన్ని హీరో హోండా షోరూమ్లు అన్నీ ఉంటాయి. అలాంటి దాటిన తర్వాత కనిపిస్తుంది. బయట పక్క చూడొచ్చు మీరు. సో విఘ్నేశ్వర స్వామి ఉంది చూడొచ్చు మీరు. వినాయక విగ్రహం ఉంది, దండం పెట్టుకోండి. సో అన్ని యొక్క ఆటంకాలకి ప్రతి ఒక్క పూజలు కానీ ఎక్కడికైనా ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు మనం పూజ చేయాలంటాం. సో సకలమాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కటి ఆటంకం జరిగిపోకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. విజయం సాధిస్తాము. వినాయక స్వామి గణపతి తప్పకుండా దర్శించుకోండి. సో స్వామి కృప ఉందండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే. ఇది శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ హనుమాన్ జ్యోతిషాలయం, హనుమాన్ క్షేత్రం, కావలి, ముస్నూరు హైవే అండి. ఇది నియర్ ముస్నూరు హైవే రోడ్లో ఉంటుంది. సో గృహారంభ, గృహప్రవేశ, వ్యాపార, వివాహ ముహూర్తం నిర్ణయించుట, జాతర ఫలం చేసుకుంటా, నవగ్రహ శాంతులకు, సుదర్శన, లక్ష్మీ, గణపతి, వాస్తు హోమములకు, విగ్రహ యంత్ర ప్రతిష్టలకు, వివాహాది శుభాకారాలను సంప్రదించండి. శ్రీ వేదగిరి సూర్యనారాయణాచార్యులు దేవస్థాన వ్యవస్థాపకులు, అర్చకులు. సో ఆయన సెల్ నెంబర్ వచ్చేసి 8985966574, 8121211793. సో ఈ నెంబర్ సంప్రదించి మీరు ఏదైనా జ్యోతిషం తెలుసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్. సో భగవద్గీత, భాగవతం, రామాయణం, కృష్ణ లైఫ్ హిస్టరీ, మహాభారతం చదువుతుంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ నేర్పిస్తాయి. అవే తెలుస్తుంటాయి. శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి దేవస్థానం, హనుమాన్ క్షేత్రం. సో తప్పకుండా దర్శించండి హనుమాన్ క్షేత్రం. సో ఇది చాలా అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం. సో పక్కన మీరు చూడవచ్చు, ఇది అభయాంజనేయ స్వామి దేవస్థానం. సో పక్కన వచ్చేసి లలితాంబ దేవస్థానం చూడవచ్చు మీరు. శ్రీరామ రక్ష, జగద్రక్ష. సో ఇట్లాంటివన్నీ మీరు చూడవచ్చు. తప్పకుండా దర్శించుకోండి. నూతనంగా చూడండి విజ్ఞప్తి, నూతనంగా ప్రతిష్ట
సంకల్పించిన సహస్ర లింగేశ్వర స్వామి శివాలయం ఆలయ నిర్మాణంతో 50 మంది భక్తులకైనా వస్తువులకైనా గ్రామ నుంచి స్వామివారి కృపలు పట్టాలి. సో మీరు కూడా ఇట్లా నిత్యం చెప్పించండి, స్వామివారికి అనుగ్రహం పొందండి, అభయాంజన స్వామికి అనుగ్రహం పొందండి. సో చూడండి, అభయం మీ అనుగ్రహం. సో శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 5వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి శ్రీ చతుర్భుజ లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామం, ప్రతి శుక్రవారం లక్ష్మీ సహస్రనామం, భక్తుల యొక్క గోత్రనామంతో జరుపుకున్న పండుగ చివరి శుక్రవారం ప్రసాద యోగం. రుసుము 30 రూపాయలు ఈ భక్తులకు కలిగిన వచ్చిన వారు ఈ గోత్రనామంతో నమోదు చేసుకుంటాము. సో 3 రూపాయల నుంచి ఈ పైన తెలిపినటువంటి సహస్రనామంలో కుంకుమార్చన మీరు పాల్గొనవచ్చు. దీనికి భక్తాదులు రుసుము చెల్లించేసి పూజలో పాల్గొన్న వాళ్ళు మీ గోత్రనామాన్ని తెలిసి నమోదు. సో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దర్శనం ముస్లిం యాక్చువల్ కావాలి. సో ముస్లింలు కావాలి. సో ప్రార్థన చేయండి. సో ప్రార్థన చూసుకోవాలి. ప్రార్థన ఇట్లా మీరు చదువుకోండి, వీడియో పాస్ చేసుకొని చదువుకోండి. సో హనుమాన్ చాలీసా, హనుమాన్ నుంచి యొక్క ప్రార్థన సో చక్కగా ఉంటుంది. ఈ ప్రార్థన శ్లోకం చూడండి. చౌపాయి ఇది వచ్చేసి శ్లోకం బుద్ధిఫలం యశోధైర్యం విపత్తి వల్ల అనేది నిర్ణయత్వం సో వీడియో పాస్ చేసి చూసుకోండి. హనుమాన్ చాలీసా సో మొత్తం ఉంటుంది, అట్లా చదువుకోవచ్చు. ఇది హనుమాన్ చాలీసా శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. తప్పకుండా వీడియో పాస్ చేసి చూసుకోండి, చదవండి. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇది మీరు తెలియడానికి తెలియజేస్తాను, తప్పకుండా దర్శించుకోండి. ఇది పైన వచ్చేసి ఇది పైన కూడా ఒక గుడి ఉంది, చూడవచ్చు మీరు. శ్రీరామనామ మంత్ర ప్రభావం. సో పైన కూడా చిన్న దేవాలయం ఉంది, అది కూడా దర్శించుకోవచ్చు మీరు, చూడవచ్చు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము హనుమంత్ క్షేత్రం కావాలి. ముస్లిం శంకుస్థాపన చేసి చూడవచ్చు మీరు. ఇది ఎప్పుడు శంకుస్థాపన? ఇది 29/1/2007. విగ్రహ ప్రతిష్టాపన 4/5/2007 అండి. ఓకే. సో విగ్రహం ప్రతిష్ఠించింది 2007 మే 4, శంకుస్థాపన చేసింది 2007 జనవరి 29. సో అట్లా స్థలదాత వేదగిరి అట్లా వచ్చారు. శేషాచార్యులు దానికి అటువంటి ఇచ్చారు. కుమారుడు కోడలు వేదగిరి సూర్యనారాయణాచార్యులు, ఛాయమణి మనవుడు శ్రీరామ తేజ ప్రతిష్టాపన వైఖానన ఆగమ పండిటు శ్రీమాన్ వంతుచెర్ల భావనాచార్యులు గారు. ఇప్పుడు ఆలయ నిర్మాణాచార్యులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు. సో చెట్టు చెట్ల మీరు కూడా వీడియో పాస్ చేసి చూసుకోండి. సో ఇది పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా చూడొచ్చు. సో తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి కృపాక్షరాక్షణ పొంది సో లోపల ఏమర్థమవుతూ రామానుజాచార్యులు ఎవరు సీతారామచంద్రుల అనుకుంటారు. తప్పకుండా దర్శించుకోండి. ఇది శ్రీచక్రము, ఇది మెట్లు ఎక్కగానే మీకు కనిపిస్తుంది. చుట్టూ కూడా అన్నీ ఉన్నాయి, చూడవచ్చు. ఉత్తరాఖండ్ అంటే రామాయణంలో ఉన్నటువంటి కొన్ని ఉత్తరాఖండము దాని గురించి షార్ట్కట్గా చెప్తున్నారు కదా, మా శిలాపథకం ఉంది. సో శ్రీచక్రం ఉంటుంది, సోమ వెంకటేశ్వర. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా మనకు వెంకటేశ్వర నేత ఉంది, ధ్వజస్తంభం కూడా చాలా చక్కగా ఉంది, అత్యద్భుతంగా కూడా మీకు ముస్లిం బైపాస్ నుండి కనిపిస్తుంది. తప్పకుండా దర్శించుకొని సో వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షం పొందాలని కోరుతున్నాను. సో దర్శించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో అత్యద్భుతమైన దర్శనం ఇస్తున్నారు. సో మీరు కూడా ఇట్లా విజయవాడకి వెళ్ళేటప్పుడు కావాలో దిగండి, లేకపోతే మీరు ఇట్లా తిరుపతికి వెళ్ళేటప్పుడు కావాలో దిగండి. సో ముస్లిం బైపాస్ ఉంటుంది. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కూడా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. సో తప్పకుండా యొక్క స్వామివారి యొక్క కృపాకటాక్షం పొందండి. సో తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో భక్తులందరూ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య గమనిక, మీరు కోరికలు మాత్రం కోరదు. ఎందుకంటే ప్రతి ఒక్క భగవంతుడు ఒకడైన రూపాలు